మైక్ లో వినిపించదు. హాయ్ అండి, మీ పేరు? సహస్ర. సో మరి లాస్ట్ 5 years లో దాదాపుగా 785 హస్బెండ్లని వైఫ్ చంపేశారు. ఇది ఓన్లీ నార్త్ సైడ్ జరిగింది మాత్రమే. 5 సంవత్సరాలలో. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 5 ఏళ్లలో ఇంతమందిని చంపారంటే కారణాలు బాయ్ ఏం లేదు. వాళ్ళు హెరాసిడ్ పెడితే చంపారా, లేకపోతే వీళ్ళకి ఏమైనా లింకులు ఉంటే చంపారా, లేకపోతే ఆస్తులు ఉంటే చంపారా, ఆస్తులు కూడా ఏమైనా అత్తమామ కాడ గొడవలాడుకొని చంపారా, ఏం కారణాలు ఏం లేవు. నార్త్ ఇండియన్లో మాత్రం అంతమందిని అయితే చంపారు. బాబు ఎక్కువ శాతం ఇందులో బాయ్ ఫ్రెండ్ల ఇష్యూసే ఉన్నాయని చెప్పి అంటున్నారు. 80% అదే సర్వేలో తేలింది. 80% బాయ్ ఫ్రెండ్స్. మరి వాళ్ళతోనే వెళ్ళిపోవచ్చు. వీళ్ళని ఎందుకు చంపడం? వీళ్ళని ఎందుకు? ఇప్పుడు నువ్వు ఆ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయావు అనుకో, ఆ ఊరు అదంతా వదిలేసి ఫోన్ నెంబర్ ఒకటి చేంజ్ చేసుకున్నావు అనుకో, వాడు ఎక్కడ పట్టుకోలేడు నిన్ను. పోయిందిలే పేడ వదిలిపోయింది అనుకుంటాడు. లేకపోతే భార్య పోయిందని బాధపడతాడు. నీ మీద ఎక్కువ ప్రేమ ఉన్నవాడైతే, నేను ఎక్కువ ప్రేమించిన వాడైతే. అంతేగాని ఈ చంపటాలు ఇవన్నీ ఎందుకు? అసలు ఎందుకని ఈ రకంగా ఆడవాళ్ళు ఈ రకంగా తయారవుతున్నారు? అంటే నీకు వేరే ఇల్లీగల్ వ్యాపారం ఉంటే నువ్వు భర్తనే కానీ ఎవరినైనా చంపేస్తావా? ఇది మాత్రం చాలా దారుణం. మరి ఆ నార్త్ ఇండియన్ పోలీసులే కానీ, చట్టస్థానాలే కానీ, న్యాయస్థానాలే కానీ ఏం చేస్తున్నాయేమో తెలియట్లేదు. ఇది మాత్రం నేను మాత్రం ఒక మహిళగా అటువంటి మర్డర్ చేసినందుకు చాలా ఖండిస్తున్నాను. సో మరి ఆ హస్బెండ్ దగ్గర లేనిదేంటి, బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నదేంటి? డబ్బులు ఉండొచ్చు, ఫిజికల్గా సాటిస్ఫైడ్ ఉండొచ్చు. ఇతను ఏంటంటే పద్ధతిమానం పోయి పని చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు అలిసిపోతాడు. వాడు బదువులు అదే పని మీద ఉంటాడేమో, ఎవరికి తెలుసు. అంటే హస్బెండ్ దగ్గర కూడా డబ్బులు అవన్నీ ఉంటాయి కదా, సో ఉన్నా కానీ వ్యామోహం అనేది అలా ఉంటుంది. మరి అటువంటిప్పుడు వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళతోనే లైఫ్ లీడ్ చేసుకోవాలి, వాళ్ళతోనే జీవితం పంచుకోవాలి. అంతేగాని అది ఏది లేకుండా నువ్వు ఇలా చంపడం ఏంటి? ఫస్ట్ ఎందుకు చంపడం? ఎందుకు? పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టు, మాట్లాడు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, లేకపోతే కోర్టుకి వెళ్ళు. కోర్టు విడాకులు ఇస్తుంది. శుభ్రంగా విడాకులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపో. నేను వాడెవడో భలే అనిపించిందయ్యా. వాడు 40 లీటర్లు పెట్టి పాలతో స్నానం చేసాడంట. 2 సార్లు లేచిపోయిందంట వాడితోటి. 2 సార్లు లేచేటువంటి పురుషులు ఉన్నారు ఈ జనరేషన్లో. వదిలేసిందని ఈ చంపడం ఏంటి? చంపడం వలన వీళ్ళు ఉన్నట్టు బాయ్ ఫ్రెండ్ తోటి వీళ్ళు సుఖపడతారా? వీళ్ళని ఒక జైలు వేస్తారు, వీళ్ళని ఒక జైలు వేస్తారు. ఈ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు వయసు అయిపోద్ది. ఇంక వీళ్ళు చేసేది ఏంటి? వీళ్ళు సుఖపడేది ఎక్కడా? ఏ రకంగానైనా టార్చర్ కానీ అరెస్ట్ కానీ ఉంటే ఫస్ట్ పెద్ద మనుషుల్లో పెట్టండి. పెద్ద మనుషుల వల్ల కాలేదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్ వల్ల కాలేదా, కలెక్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవన్నీ మించిన న్యాయస్థానాలు ఉన్నాయి. వీళ్ళందరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ సమస్య పరిష్కారం అవుదా? ఎమ్మెల్యే పరిష్కరించలేడా? కలెక్టర్ పరిష్కరించలేడా? పోలీసులు పరిష్కరించలేరా? ఫ్యామిలీ మెంబర్స్ పరిష్కరించలేరా? అదే న్యాయస్థానాలు పరిష్కరించలేవా? ఇన్ని రకాలటువంటి అవకాశాలు పెట్టుకొని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి వాడితోటి ఎవరితోటో క్షణికావేశం కోసం కట్టుకున్న భర్తని క్షణికావేశంలో చంపేస్తున్నారు. ఈ చంపడం ఎట్లా ఉందంటే ఇంట్లోకి వెళ్ళి బాండి పై మీద పెట్టి పోపేసినంత ఈజీగా చంపేస్తున్నారు. ఎంత ఈజీగా చంపేస్తున్నారు అన్నమాట. ఏందనేది అర్థం కావట్లేదు. పోపేస్తేనో లేకపోతే ఏదైనా